స్నాక్స్ చేయవా? నీకోసం హెల్దీ అయిన స్నాక్ చేసి పెట్టింది. ఓకేనా? ఓకే. సాయి, నీకు స్నాక్స్ ఏమేమి తెలుసు? నాకు నూడిల్స్, మంచూరియా, ఫ్రైడ్ రైస్, సమోసా ఈ రోజుల్లో పిల్లలకు స్నాక్స్ అంటే మంచూరియాలు, నూడిల్స్ ఇవి. కానీ ఆ రోజుల్లో మాకు స్నాక్స్ అంటే ఈ బలవర్ధకమైన ఆహారం, నువ్వులు ఉండలు, కొబ్బరి ఉండలు ఇవన్నీ తినేవాళ్ళం. కాబట్టి బలంగా, గట్టిగా, పుష్టిగా ఉండేవాళ్ళం. ఈ నువ్వుల ఉండలు చేసుకోవడానికి మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు: నువ్వులు కేజీ నువ్వులు తీసుకోవాలి, 3/4 కేజీ 750 గ్రాములు బెల్లం తీసుకోవాలి. నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, అలాగే బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి రెండు కలిపి తినడం వల్ల పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ రక్తహీనత అనేది రాకుండా చేస్తుంది. నువ్వుల లడ్డూలు తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం. ఈ నువ్వుల ఉండలు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకొని ఈ నువ్వుల్ని దానిలో దోరగా వేయించుకోవాలి. మంచి దోరగా వేయించుకోవాలి. మంచి కమ్మని వాసన వచ్చే వరకు నువ్వుల్ని వేయించుకోవాలి. మనం నువ్వులు వేగేలోగా బెల్లాన్ని తురుముకోవాలి. మెత్తగా వచ్చేటట్టుగా బెల్లాన్ని తురుముకోవాలి. చూశారుగా నువ్వులు దోరగా ఎలా వేగాయో చూశారుగా. మంచి వాసన వస్తుంది, కమ్మని వాసన. చల్లారిన నువ్వుల్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. బెల్లం, నువ్వులు మిక్సీలో వేసుకున్నాక ఇది ఇలాగ వచ్చింది. ఇట్లా ఉండలు కట్టాలి. మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్న నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని ఇలా ఉండలుగా తయారు చేసుకోవాలి. ఈ ఉండల్ని రోజుకొకటి తీసుకోవాలి. దీనివలన ఎముకల బలం పెరుగుతుంది. మంచి ఆరోగ్యవంతులుగా పిల్లలు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. గర్భిణీ స్త్రీలు దీన్ని తినకూడదు. ఇది పక్కాగా పాటించాలి. గర్భిణీ స్త్రీలు మాత్రం తినకూడదు. చూశారుగా లడ్డూలు, నువ్వుల లడ్డూలు ఎంత బాగున్నాయో చూడండి. ఎలా ఉంది సాయి? బాగుంది. నువ్వుల లడ్డూలు సూపర్ సూపర్ సూపర్.